లూకాసు వార్త 11వ అధ్యాయము 11, 12, 13 చదువుతుంది. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చిన, గుడ్డును అడిగితే తేలునిచ్చిన. కాబట్టి మీరు చెడ్డవారైండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకముందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునను. మళ్ళీ చదువుతాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చున, గుడ్డును అడిగితే తేలునిచ్చున. కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకముందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించినను. వాక్యం ఏంటంటే అండి అని అంటున్నారు, మీరు ఇహలోకపు తల్లిదండ్రులై ఉండి కూడా మీ పిల్లలకి ఎలాంటిది ఇవ్వాలనుకుంటున్నారండి? మీరు మీ పిల్లలు చేపలు అడిగితే మీరు పామునిస్తారా? గుడ్డును అడిగితే తేలునిస్తారా? ఎవరే కదా. నేను పరలోకపు తండ్రిని అంటే ఆయన మనందరికీ కూడా తండ్రి కదండి. చిన్నవాళ్ళు అనవచ్చు, పెద్దవాళ్ళు అయితే ఎవరికైనా ఆయన తండ్రి అంటే. మీరు అడిగితే నిశ్చయముగా నేను మీకు పరిశుద్ధాత్మను ఇస్తాను అని చెప్తున్నారండి. అంటే ఏంటండి, మనం ఇహలోకంగా మనం అనుకుంటాం కదా, మనం అందరం తల్లిదండ్రులైనా మనందరికీ పిల్లలు ఉన్నారు. అడుగుతారు మన పిల్లలు ఏమడుగుతారు, అమ్మ నేను చదువుకోవాలి, లేకపోతే నాకు పలానా డ్రెస్ కావాలని అడిగితే నువ్వు ఒక 1000 రూపాయలు అడిగితే 100 రూపాయలు మనం కొనుగోదండి. లేకపోతే ఒక 500 రూపాయలు చెప్పులు అడిగితే మనం 50 రూపాయలు చెప్పులు వాళ్ళకి కొనుగోండి. అడిగిన దానికన్నా బెటర్గా ఇవ్వాలనుకుంటాం, అది మంచి పొజిషన్ లో ఉండాలనుకుంటాం, మంచి చదువులు చదివించాలనుకుంటాం. అంటే ఇక్కడ ఉన్న మనకే ఎంత ప్రేమ ఉంది కదా. కానీ నేను పరలోకపు తండ్రిని కదా, కానీ మీరు ఏమడిగినా నేను ఇస్తానంటున్నాను కదా, పరిశుద్ధాత్మను అడిగినా కూడా నేను మీకు దయచేస్తానని చెప్తున్నాను కదా అన్నారండి. అంటే దేవుడు పరిశుద్ధాత్మను అడిగితే నిశ్చయముగా ఇస్తానని చెప్తున్నారండి. అంటే మనం ఏమడుగుతున్నాం తెలుసండి, ప్రభు వారిని పరిశుద్ధాత్మను తప్పించి మిగతా అన్ని అడుగుతున్నాం అంటే ప్రభా నాకు ఈ కోరుకుంది తీర్చా, ప్రభా నాకు ఇది కావాలి ఇవ్వరా, లేకపోతే నాకు ఇల్లు కావాలి అన్ని అని చెప్తున్నారు కదండి. మీకు లోకల్లో ఏం కావాలో మనకి అవసరమైన ప్రతిదీ ఆయనకి తెలుసండి. ఆయన కావాల్సిన టైంలో అది మనకి ఇస్తానని చెప్తున్నారంట. కానీ మనం ఏం అడగట్లేదో తెలుసండి, అన్నిటికంటే ముఖ్యమైన పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలంటే. కానీ ఎవరు మనం ప్రధాన పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవట్లేదండి. ఎన్నో సంవత్సరాల నుంచి మనం భక్తి చేస్తున్నామండి. ఎంతమందికి పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే పరిశుద్ధాత్మ అనుభవం ఉందండి. చిన్నప్పటి నుంచి ఒక 20 సంవత్సరాల నుంచి ఒక 10 సంవత్సరాల నుంచి ఒక 5 సంవత్సరాల నుంచి మనం భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, వస్తున్నాం, ప్రార్థన చేసుకున్నాం, మన కోరికలు చెప్పాలని ఆయన వెళ్ళి పెట్టేస్తాం, అయిపోయింది వెళ్ళిపోతున్నాం. కానీ ఆయన మనకి ఏమి ఇవ్వాలనుకుంటున్నారో మనం ఏమన్నా ఆలోచిస్తున్నామని ఆలోచించలేదు. ఇంకొక మాట ఉంటాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుడు తను ప్రేమించి వారి కొరకు ఏది సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. అంటే ఆయన మనం ప్రేమిస్తే అంటే ఆయన చెప్తున్నారు ఇక్కడ, ఆయన తండ్రి ఆయన మనకు చెప్తున్నారు ఏంటంటే, నేను మీ కోసం ఏం సిద్ధపరిచించానో అవి మీ కంటికి కనబడవు, మీ చెవికి వినబడవు, మీ హృదయానికి గోచరం కావాలండి. అసలు మనం ఎక్స్పెక్ట్ చేయని మన జీవితాలు ఎన్నో జరుగుతూ ఉంటాయండి. అవునండి, అసలు ఎన్నో అనుకుంటాం, ఇది ఇలా జరిగితే బాగున్నా అనుకుంటాం. కానీ దేవుడు దానికన్నా బెటర్ దాన్ని మన కోసం సిద్ధపరుస్తున్నాడండి. కానీ మనం 24 గంటలు ఎప్పుడు చూసినా ప్రభువా మాకు ఇది, ప్రభువా మాకు అది, అదే అడుగుతూనే ఉంటుంది. ఎప్పుడు కూడా అలాగే ఉందామా, అలాగే పరిస్థితులు అంటే తండ్రి చెప్తున్నాడు. ఎందుకు తెలుసండి, ఆయన మనకి తండ్రి అయి ఉన్నాడండి. అందరూ అనుకోవచ్చు మన ఇహలోక తల్లిదండ్రులు అయి ఉండి కూడా మనకి గొప్ప గొప్ప ఈవులు ఇద్దాం అనుకుంటారు. కానీ ఏదో ఒక టైంలో వాళ్ళు మనం రిజెక్ట్ చేస్తారు. అవునండి, రిజెక్ట్ చేస్తారా చేయలేదు చేస్తారు. అంటే ఇది మీకు అది మనకి మంచిదా కాదా అని వాళ్ళే ఆలోచిస్తూ ఉంటారు. కానీ మనం ఏం చేస్తామని వాళ్ళే అనుకుంటాం. కానీ ఒక్కసారి తండ్రి లేని వాళ్ళ పరిస్థితి ఎప్పుడైనా ఆలోచించారండి. ఎందుకంటే నేను ఆ అనుభవంలో వెళ్ళాను కాబట్టి నాకు అది బాగా తెలుసు. ఎందుకంటే ఒక తండ్రి ఉండి వాళ్ళకి కావాల్సిన అన్ని సమకూర్చి వాళ్ళు మంచిగా చూసుకొని వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ వాళ్ళ తల్లిదండ్రులు సమకూరుస్తారు. కానీ ఒకసారి ఎప్పుడైనా మీరు తండ్రి లేని వాళ్ళ పరిస్థితి గురించి ఆలోచించారు. మనం అందరూ అమ్మాయిలే కదా, మనం అందరూ మన తల్లిదండ్రులకు దూరంగా ఉంటాం కదా. కానీ మనకి తండ్రి అయిన అవసరమైన ప్రతి సమయంలో ఆయన మన కోసం ఎన్నో దాచిపెట్టి ఉంచారు. కానీ మనం బాబు అడగట్లేదంటే
ఏమడుగుతున్నాం తెలుసండి? ఎప్పుడు ప్రవ్వా ప్రవ్వా అని నాలుగుతోనే స్థుతిస్తూనే ఉంటుంది. అది మన హృదయంతో మన దేవుణ్ణి స్థుతించట్లేదండి. నాలుగు వరకే మనం స్థుతిస్తున్నాం అంట. ఏమని? ప్రవ్వా మాకు అది, ప్రవ్వా మాకు ఇది. హృదయానుసారమైన ప్రార్థన చేసి ఎన్నాళ్ళైందని మనం హృదయానుసారంగా మన కన్నీళ్లతో దేవుని పాదాలు కడిగి, తండ్రి పాదాలు కడిగి ఎన్ని రోజులైంది? 2-3 గంటలు మనశ్శాంతిగా ప్రార్థన చేసుకుని ఎన్ని రోజులైంది? ఎన్నాళ్ళైందండి ప్రార్థన చేసుకుని? మనం అనుకుంటే ఈ 40 రోజులు నేను గంట ప్రార్థన చర్చకొస్తున్నాం కదంటే ఈ రోజు ఇక్కడ గడిపిన ఈ గంటే నాకు ఈ రోజు సరిగ్గా గడిపింది కాదు కదండి. ఆయన అనుకుంటారంటే నిత్యము మనం ఆయనతో ఉండాలనుకుంటారండి. సరే, నిత్యము అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఈ నిత్యమే కాదంటే నిత్యము ఇక్కడ అక్కడ కూడా ఎప్పుడు ఆయనతో ఉండాలని ఆయన కోరుకుంటారండి. ఆయన అంటారు కదా, అందరూ ఏమనంటే మాకు ఇలా ఉండండి, మేము అవసరం కోసం వెళ్ళాం, మేము ఇలా ఉండండి, ఈ అవసరం కోసం వెళ్ళాం. అవసరం తీరిపోయే భక్తి మాత్రమే చేస్తున్నారండి చాలా మంది. అంటున్నారు తెలుసండి, మన ప్రార్థన నాలుగుతో మాత్రమే చేస్తున్నామండి, హృదయపూర్వకమైన ప్రార్థన చేయట్లేదండి. ప్రార్థన అంటే మనం చాలాసార్లు అందరికీ తెలిసిన విషయమే. ప్రార్థన అంటే ఏంటండి? దేవునితో మాట్లాడడం అంటుంది. ఎంతమంది దేవునితో మాట్లాడుతున్నారండి? ప్రతిరోజు ఒక 5 నిమిషాలు మాట్లాడుతున్నారా? 10 నిమిషాలు మాట్లాడతారు. మీ శరీరంలో తండ్రి దగ్గర ఉంటే మీరు ఎంతసేపు మాట్లాడతారు? ఒకసారి మనం ఏమన్నా మా పరిస్థితి సంతోషంగా ఉన్నాం ఇలాగ అని గంటలు మనం తండ్రితో మాట్లాడతాం కదా. ఒక్కసారి పరలోకపు తండ్రితో మనం ఎంతసేపు మాట్లాడుతున్నాం తెలుసా? ఆయన అనుకుంటే ఈ ఒక్కరోజే కదా మనం ప్రార్థన చేయట్లేదు అనుకుంటున్నారేమో. ఆ ఒక్కరోజు ప్రార్థన మనల్ని తండ్రికి దూరంగా జరిపేస్తుందంటే, ఆ ఒక్కరోజు ప్రార్థన మనల్ని తండ్రికి దూరంగా జరిపేస్తుందండి. అనుకుంటున్నారు ఎప్పుడైనా ఈ ఒక్క పూటకి నేను పడుకుంటాను, లేకపోతే 2 రోజులే కదా, లేకపోతే 3 రోజులే కదా అని. ఆ తర్వాత అది ఏమైపోతుంది తెలుసండి? ప్రార్థన చేయకపోవడం అనేది అలవాటుగా మారిపోతుందండి. అప్పుడు ఎలా అంటే మనం మొక్కుబడిగా వెళ్ళి తాయి చెప్తాం, ప్రభుకి వచ్చాం, మళ్ళీ తిరిగి వెళ్ళాం, తాయి చెప్తాం, అంతే. ఆయనతో సమయం గడపట్లేదండి. ఆయన అంటున్నారు కదా, ఎవరు మన పరిశుద్ధాత్మను అసలు అడగట్లేదండి. మరి ఇన్ని అడిగిన వాళ్ళమైతే అందరికీ పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే పరిశుద్ధాత్మ అనుభవంలోకి మనం ఉండాలి కదా. ఎంతమందికి ఉందండి పరిశుద్ధాత్మ అనుభవం? ఇన్ని సంవత్సరాలు మనం భక్తి చేస్తున్నాం, ఎంతమందికి అనుభవంలోకి మనం నడిపించబడుతున్నాం? ఎంతమందికి మనం అలా ఉండట్లేదంటే అందుకే ఆయన చెప్తాడు, మీరు నన్ను అడగట్లేదు అంటారండి. చాలా మంది అంటూ ఉంటారు కదండి, మా నాన్నగారు మాకు చాలా మంచి స్నేహితులు, లేకపోతే మా అమ్మగారు మాకు మంచి స్నేహితులు, మాతో స్నేహితుల్లో ఉంటారు, మమ్మల్ని అంత బాగా పెంచారు, లేకపోతే మేము ఈ విధంగా బ్రతుకుతున్నాం అంటే కారణం. అవును కదండి, ఈ రోజు తల్లిదండ్రులు కృప దయ వల్లే మనం ఇలా ఉన్నాం. ఈలోపు తల్లిదండ్రులు కూడా ఆయన ఇచ్చిన వారేనండి. మన జీవితంలో అనుకోవచ్చు, నా తల్లియు నీవే, నా తండ్రి నీవే అని మనం పాట పాడతాం కదండి. అవునండి, ఎంతమందికి తల్లి లేదో, ఎంతమందికి తండ్రి లేదో అలాంటి వాళ్ళు ఎలాంటి ప్రార్థన చేస్తారు తెలుసా? నిజంగా అలాంటి వాళ్ళ ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? తండ్రి, తల్లి, అమ్మ అన్న ప్రార్థన దేవుడు తప్పక వింటాడండి. ఆయన మనస్ఫూర్తిగా ప్రార్థన చేసినప్పుడు మన కన్నీళ్ళు విడుస్తూ ఆయన దగ్గర ఉన్నప్పుడు అంట, బిడ్డ నా కోసం అడుగుతుంది, నన్నే కదా పిలుస్తుంది అనుకుంటారు. ఆయన పర్లేదంటే మళ్ళాంటి వాళ్ళు మనకంటే భక్తి పనులు ఎంతోమంది ఉన్నారు అనుకుంటారంట. అసలు ఈ రోజైనా నా బిడ్డ నా దగ్గరికి వస్తుందా, ప్రార్థన చేస్తుందా, మాట్లాడుతుందా నాతో? ఎంతమంది అండి పేరెంట్స్ దూరంగా వెళ్ళాలనుకున్నారు? ఉన్నారండి, ఉన్నారు కదా. ఎంతోమంది తెలుగు చెప్తున్నారండి. నేను యాక్చువల్గా వాక్యం ప్రిపేర్ అవ్వన్నప్పుడు నాకు ఎందుకు ఈ వాక్యం స్ట్రైక్ ఎక్కడ గుర్తులేదు. అది ఫస్ట్ నుంచి మొత్తం వాక్యాన్ని చదవడం మొదలుపెట్టాను. చదవబెట్టినట్టు అప్పుడు నిజమే కదా ప్రభు, ఈ పిల్లల కోసం నువ్వు మాకు ఇచ్చిన పిల్లల కోసం మేము ఎంత కష్టపడుతున్నాం, కానీ నువ్వు మమ్మల్ని ఈ లోకంలో ఉంచడానికి, ఈ లోకంలో చేసే ప్రతి పాపం నుంచి తప్పించడానికి ఆయన ఎంత బాధపడ్డారు. మనకి పరిశుద్ధాత్మ ఇస్తానంటున్నారు. ఇంకోటి ఏం చేస్తాండి, మిమ్మల్ని అడిగిన ప్రతిదీ కరెక్ట్ చేస్తానంటున్నారు. మనకి ఎలా తెలుసండి? నువ్వు ఊహించిన దానికంటే కూడా నేను ఎక్కువగా ఆశీర్వదిస్తానంటున్నారు. యోహాను సువార్తలో ఉంటుందండి, ఏం తెలుసండి? నేను మంచి ద్రాక్షావళిని, మీరు తీగలు అంటారు. ఆయనకి వేరే ఉంటే మనం ఎక్కడ ఫలించేది లేదంటండి. ఫలించని తీగలు ఏమవుతాయో తెలుసండి? ఫలించని తీగలు అగ్నిలో కాల్చబడతాయండి. మరి అనుకోవచ్చు, మరి అక్క మన తండ్రి, ఆయన తండ్రి కదా మనల్ని ఎలా కాల్చేస్తారంటే ఎందుకు తెలుసండి? ఫలించకపోతే ఏదైనా సరే కాల్చబడుతుందో వాక్యం చెప్తుంది. ఫలించని స్థితిలోనే, అభివృద్ధి చెందలేని స్థితిలోనే ఉన్నాం. ఆయన అంటే ప్రతి వంశంలోనూ, ప్రతి భాషలోనూ, ప్రతి జనాంగంలోనూ రాజులని రాజకు బృందాలుగా ఏర్పాటు చేస్తున్నాను. ఆయన నీతోనూ నాతో కూడా మాట్లాడుతున్నారు కదా. ఆయన మాటకు తిరగగలుగుతున్నాం అండి మనం.
తిరగట్లేదంట. ఆయన ఏమంటాడు, సమానికి పరిశుద్ధాత్మ శక్తిని ఇవ్వాలనుకుంటున్నాను కానీ మీరు మమ్మల్ని అడగట్లేదు. అది చిన్న విషయం కదండి. ఎన్నో సంవత్సరాలు ఎంతగానో మనం కట్టించి మనలో ఉన్న ప్రతి పాపాన్ని కడిగికున్న తర్వాతనే అది అనుభవంలోకి నడిపించబడతారు. అంత ఈజీగా అయితే వచ్చేదైతే కాదు. అలాగే ఈ పాటకి చాలా మంది దాని అనుభవంలోకి వచ్చేసి ఉండాలి. తర్వాత ఇంకో మాట చెప్తానండి, ఏం తెలుసండి, ఆయన అంటండి మనల్ని ఎలా కాస్తున్నారు తెలుసండి, ఏ విధంగా కాచి కాపాడుతున్నారంటే కోడి తన పిల్లల్ని తన రెక్కల చాట్లు భద్రపరిచినట్లుగా మనల్ని భద్రపరుస్తున్నారంటండి. కానీ మనం ఆయన పిలుపుకి తిరగట్లేదంట. ఆయన పిలుపుకి మనము తిరగట్లేదంట. అంటే ఆయన రెక్కల కింద ఉండడానికి ఇష్టపడట్లేదు, ఆయనకి నచ్చినట్లుగా ఉండాలని ఎవరు ఆశపడలేదంట. కేవలం దేనికోసం వస్తున్నామంటే నామకార్థ క్రైస్తవులుగానే ఉండిపోయామని చెప్తున్నారు. ఆశీర్వాదపు క్రైస్తవులుగా అంటే ఆశీర్వాదాల కోసం వచ్చే వాళ్ళంగానే ఉండిపోతుంది. అలాగే ఉండిపోతే మనకు ఖచ్చితంగా పరలోకం వెళ్ళదండి. ఆయన్ని మనం ప్రేమించాడు, మన కోసం మరణాన్ని సహించాడు. ఎందుకు తెలుసండి, ఎందుకు మన కోసం ఆయన చనిపోవాలంటే నిత్యము ఆయనతో మనం ఉండాలి. నిత్యము మనము ఆయనతో ఉండాలనుకుంటున్నారంటే అనుకుంటా. ఇక్కడ బాధ ఈ బైబిల్ అంతట్లో కూడా అందరూ తెలుసండి, ఏ భక్తులు కూడా కష్టాలు పడకుండా బాధలు పడకుండా ఎలాంటి పరిస్థితులు దాటకుండా ప్రభువుకి చేరిదే లేదండి. అనుకుంటారు దేవుడు అనుకుంటే మన కష్టాల్లో నుంచే దేవుడు మాట్లాడతారంటే, కష్టాల్లోనే దేవుడు యొక్క దగ్గరికి అవుతా ఉంటాం. మనం కష్టం వస్తేనే దేవుడికి మనం దగ్గర అవుతాం. అందరూ అనుకుంటారు మేము ఎంత మంచిగా ఉంటాము, లేకపోతే ఇంకొకరు హెల్ప్ చేస్తాము, కానీ మా పరిస్థితులు ఎప్పుడు మారట్లేదేంటి, మేము ఇలానే ఉంటామా ఇంకా అని అనుకుంటాం. కానీ అంటే ఇక్కడ మనకి ఆ ప్రతిఫలం దక్కకపోయినా పరలోక ముందు మనకు ఆ ప్రతిఫలం దక్కుతుందంటే దేవుడు చెప్తున్నాడు. అంటే ఇక్కడే బ్లెస్సింగ్సే కావాలి అనుకుంటే దేవుడు ఏమన్నా తెలుసండి, ఇహమందు పరమందు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆయన చెప్తున్నాడు. అబ్రహాము గారిని అంటాడు ప్రభు, ఏమని తెలుసండి, అబ్రహాము గారిని ఒక స్టేజ్ లో నా స్నేహితుడా అంటాడంటే ఆయన. అసలు ఎంత బాగా వర్ణించారండి. అసలు అబ్రహాం గారిని దేవుడు పిలిచినప్పుడు బయలుదేరన్నప్పుడు ఆయన బయలుదేరారండి. ఇక్కడ పలానా చోట నువ్వు ఆగు, ఇక్కడ గుడారం వేసుకుంటే ఆయన అక్కడ గుడారం వేసుకున్నారంట. కొంతకాలం ఉండి అక్కడ సెటిల్ అయిన తర్వాత మళ్ళీ అన్నారంట, మళ్ళీ లేదు అబ్రహాం నడు, మళ్ళీ నడువు అని చెప్పినప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళారంటండి. మళ్ళీ అక్కడ కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ ఆయన ప్రభు అని ఏం చెప్తే దానికే లోపడారంటండి. ఆయన ఒక స్టేజ్ లో ఆయన కుమారుని అడిగినా కూడా ఆయన అనిపెట్టలేదంట. మరి మనము కనీసం సమయాన్ని కూడా ఆయనకి ఇవ్వలేకపోతున్నాం కదండి, సమయాన్ని కూడా ఆయనకి ఇవ్వలేకపోతున్నామంట. మన జీవితంలో మనకి ఇచ్చిన దాన్ని ఆయన కొరకు ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాం, మనకి ఇచ్చిన సమయాన్ని ఆయన కోసం ఉపయోగించుకుంటున్నాము, మనకి ఇచ్చిన బిడ్డలను ఆయన కోసం పెంచుతున్నాము, మన కుటుంబం కొరకు మనం ఎంతవరకు ఆయనలో కట్టుకున్నాం. అందరు కదండి మన కుటుంబాన్ని క్రీస్తు అనే బండ మీద కట్టుకోమని చెప్తున్నారు. వేరే ఎక్కడ కట్టినా మన కుటుంబాలు నిలబడవు, కానీ క్రీస్తు అనే బండ మీద కట్టినప్పుడు ఖచ్చితంగా మన కుటుంబాలు నిలబడతాయండి. అంటాం కదా మనం అందరూ మా కుటుంబాలతో ఈ సన్నిధిలో రావాలి ప్రభు అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు. కానీ ప్రార్థన చేసే ప్రతి ఒక్కరికి కూడా ఒక రోజు సమాధానం ఉంటుందని ప్రభు వారు చెప్తారండి. అంటే ఏ ప్రభు నేను ఈ రోజు చేస్తాను, ఈ క్షణం చేస్తాను అని కాదండి, చాలా సంవత్సరాలు పడుతుంది. ప్రార్థించే స్త్రీ అని బుక్ చదువుతున్నారు కదా, చాలా పెట్టారు కదా బుక్ చదివితే ఆవిడంటే ఒక్కొక్క మెట్టు దాటడానికి కొన్ని సంవత్సరాలు పట్టిందంట. ఆమె భర్తను మార్చుకోవడానికి ఒక్కొక్క స్టేజ్ లో కొన్ని సంవత్సరాలు పట్టిందంట. మనం ఏంటండి ప్రతి భక్తుడి జీవితంలోని ప్రతి ఒక్క దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరి జీవితంలోని కష్టాలు గుండానే నడుస్తారండి. అంటే ఆశీర్వాదాలు ఉండవంటే దాని తర్వాత వచ్చేది ఆశీర్వాదాలు. ఎప్పుడు ఒకేలాంటి జీవితాన్ని అయినా మన దాంట్లో నుంచి కోరుకోవట్లేదండి. ఇంకొకటి ఏంటంటే రెండు జీవితాలు మనం కలిగి ఉండాలంటండి. పరిశుద్ధత కలిగిన జీవితాలని కలిగి ఉండాలంట. ఆయన పరిశుద్ధుడు కదండి, ఆయన మనకి తండ్రి. మన టాపిక్ ఏంటంటే తండ్రి యొక్క నైజం ఎలా ఉంటుందండి. ఒక్కసారి తండ్రి ఎలా పిల్లలు ప్రేమిస్తాడో మన తండ్రుల కంటే కూడా ఆయన ఎక్కువగా ప్రేమిస్తాడండి. ఆయనది తండ్రి నైజం అంట. నాకు చాలా బాగా నచ్చింది అన్నమాట. అవును కదా ప్రభు, నిజంగా నువ్వు మన తండ్రివే. మనకి ఆహారం కావాలని ఆయనకు తెలుసు, మన బిడ్డలకి చదువులు కావాలని ఆయనకు తెలుసు, మనకి ఏది కావాలో ఆయనకు తెలుసు. ఆయన అంటాడు నీ ఊహలు పుట్టక ముందే నేను ఎరుగునమ్మా నీకు ఏం కావాలో అని చెప్తున్నాడు. అందుకంటే నీ ప్రతి అవసరం కూడా నా మహిమైశ్వర్యంలో తీరుస్తానని ఆయన చెప్తున్నాడు. అంటే మనం అనుకోవచ్చు, దేవా నేను ఇది అడుగుతున్నాను ఎన్నో సంవత్సరాలకి జరగట్లేదు, కానీ మనకు మంచిది కాకపోయినా దేవుడు మన జీవితంలోకి ఎలా చేయలేదు.
అనుకోవచ్చు. ఇది మనం అడుగుతున్నా అది మనకి మంచిది కాదనుకోండి, మన జీవితానికి అది ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో కలవ చేయాలి. అందుకు ప్రార్థించేటప్పుడు అడగాలంట, దేవా అది నీ చిత్తమా, నీకు ఇష్టమా, ఇష్టమైతేనే నాకు ఇవ్వండి అని. ఇష్టం లేనిది ఏదైనా మనం ఒక్కసారి పనులు చేస్తే దానిలో ఉన్న ప్రతి నష్టానికి కారణం మనమే అవుతాము. ప్రతి నష్టానికి కారణం మనమే అవుతాం. అందుకే ఆయన తెలుసండి, ప్రతి దాని అందుకు కూడా, అందుకే ప్రతి విషయంలో కూడా మనం దేవుడి పైన మాత్రమే ఆనుకోవాలండి. ఇహలోకంలో మనం ఎవరి మీద ఆధారపడినా అది మనకి నష్టాన్ని కలిగజేస్తుంది. ఎలా అంటే ప్రతి ఒక్కరిలోనే ఉంటుంది, నేను ఫలానా వాళ్ళని నమ్మాను, లేకపోతే నేను ఎక్కువగా ప్రేమించాను అని. కానీ దేవుని కంటే ఎక్కువగా మనల్ని ఎవరు ప్రేమించలేదండి. ఈవెన్ మన తల్లిదండ్రులు కూడా మనం ప్రేమించలేదు. అవునండి, ఒక టైంలో ఏంటంటే పెళ్ళి అయితే అమ్మాయిని వదిలేస్తారు. అవును కదండి, అంటే వాళ్ళు ఆ బాధ్యత అక్కడితో అయిపోయింది అనుకుంటారు. కానీ మళ్ళీ పుట్టినప్పటి నుంచి, తల్లి గర్భంలో నుంచి, పుట్టిన కాడి నుంచి ముదిము వచ్చే వరకు కూడా ఆయన మనల్ని ఎత్తుకుంటాడంట. ఆ ఫీలింగ్ ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారు? అసలు ఎలా ఎత్తుకుంటారంటండి ఆయన. మనకు ఒక 30 ఏళ్ళు వస్తాయి కదా, ఇప్పుడు ఆయన మనం ఎత్తుకుంటే ఎంత బాగుంటుందండి. ఎవరైనా అనుకున్నారా ఎత్తుకుంటాయి ఆయన? అసలు ఎప్పుడైనా ప్రభు మనకు బాధ కలిగినప్పుడు, మన కష్టం కలిగినప్పుడు, లేకపోతే తీరని దుఃఖంలో మనం మునిగిపోయినప్పుడు, ఎస్ఐయా ఒక్కసారి మీ కౌరులు నన్ను ఓదార్చరా అనే ఫీలింగ్ ఒక్కసారి ఎవరైనా అనుభవం ఉందండి? ఆయన నిజంగా ఆయన ఓదార్పు చాలా గొప్పదండి. ఎందుకంటే వెంటనే మనకి నిజంగా మన తల్లిదండ్రులు తీర్చలేకపోవచ్చు, కానీ ఆయన తీర్చగల సమర్థుడండి. ఎందుకంటే నేను నమ్ముతాను ప్రతి దానికి కూడా ఆయన మీద సంపూర్ణంగా మనము ఆనుకోవాలండి. యోహాను సువార్త ఒకసారి చూద్దామండి. యోహాను సువార్త 15వ అధ్యాయం. తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడు లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎట్లా మీరు నా స్నేహితులై ఉండురు. మొదట ఆయన ఏం చెప్పారు తెలుసండి? నేను మీకు తండ్రినై ఉన్నాను కాబట్టి నేను మీకు పరిశుద్ధాత్మ శక్తిని మీకు అనుగ్రహిస్తాను అని చెప్పారండి. రెండవది ఏమన్నారు తెలుసండి? ఆయన స్నేహితులై ఉంటాను. అబ్రహాం గారిని స్నేహితులు అనుకున్నారండి. సామెతల గ్రంథంలో ఉంటుంది, నిజంగా స్నేహం చేయవాడంటే విడువగా ప్రేమిస్తాడంట. విడువగా ప్రేమించే వాళ్ళు ఎంతమంది అన్నారండి మన లైఫ్ లో? మనం ఎంతమంది మన పిల్లల ప్రేమ శాశ్వతం అనుకుంటున్నారా? మన పిల్లలు మనకి అన్ని వాళ్ళే కదా, వాళ్ళ కోసమే బ్రతుకుతున్నాం అంటాం కదా అందులో. కానీ మన పిల్లల ప్రేమ మనకి శాశ్వతం అనుకుంటున్నారండి? కాదండి. ఎందుకంటే అది కూడా ఆయన ఇచ్చిన బహుమానమే కదా. ఆయన ఇచ్చిన బహుమానం ఆయన కొరకు పెంచుతాం. అలాగే ఆయన ఏమంటారు తెలుసండి? ఒకడు తన స్నేహితుడు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు. ఇంకో మాట కూడా అంటారు తెలుసా? నేను నీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులైందురు. ఆయన మనకి ఆజ్ఞాపించినవి చేసిన ఎడల అంటున్నారు. ఆయన మనకి ఏం ఆజ్ఞాపిస్తున్నారో, ఎలా ఉండాలనుకుంటున్నారో, మనం ఎలా నడవాలనుకుంటున్నారో ఆజ్ఞాపించారండి. ఎలా అంటే ఏం ఆజ్ఞాపించారండి? మనకి ఏం చేయమని చెప్పారు, ఎలా ఉండమని చెప్పారు. ఒక తల్లి ఒక తండ్రి ఒక బిడ్డను పెంచుతున్నప్పుడు ఏమనుకుంటారు తెలుసండి? వీళ్ళు ఒక మంచి పొజిషన్ లోకి వెళ్ళాలి, వీళ్ళు ఫలానా చదువుకోవాలి, ఫలానా ఉద్యోగం చేయాలి, లేకపోతే ఇంత పెద్ద బిల్డింగ్ కట్టాలి, నన్ను నా భర్తని ఇలా చూసుకోవాలి అని వాళ్ళ మీద ఎన్నో హోప్స్ పెట్టుకుంటాం కదండి మనం అందరం కదా. అవునండి, మీ పిల్లల మీద ఏ హోప్స్ లేవని మీకు ఉంటాయి కదా. వీళ్ళు ఇలా చదువుకోవాలి, ఇంత మంచి పొజిషన్, ఎలాగో మేము చదువుకోలేకపోయాం, మేము సాధించలేకపోయాం కాబట్టి మా పిల్లలైనా సాధించాలి, వాళ్ళనైనా మేము అలాంటి పొజిషన్ లో చూడాలి అని ఆశపడుతూ ఉంటాము. అలాగే దేవుడు కూడా మనల్ని ఆయన పిల్లలుగా చూడాలంటే మనలో కూడా కొన్ని క్వాలిటీస్ అడుగుతున్నాడు. అవును కదండి, ఆయన కూడా మన తండ్రే కదా. సో మన తండ్రి అయితే మనం ఆయనకి ఏ విధంగా ఆయనకి నచ్చినట్లుగా ఉండాలి కదండి. ఆయనకి నచ్చినట్లుగా ఉండాలి. ఆయనకి నచ్చినట్లుగా ఉండాలంటే ఏం చేయాలి? నచ్చినట్లుగా ఉండాలంటే ఎలా ఉండాలి? ప్రభువానికి నచ్చినట్టుగా ఉండాలంటే ఎలా ఉండాలి అని ఎప్పుడైనా ఎవరైనా అడిగారండి? ప్రభువానికి దగ్గరగా బ్రతకాలి, నీలో బ్రతకాలి అని అడగాలండి. ఎందుకంటే ఆయన అన్నాడు కదా, అడుగు ప్రతి వానికి నేను ఇస్తాను అని చెప్తున్నారు. ఒకళ్ళు తన తల్లిని తండ్రిని విడిచిపెట్టినా కూడా నేను నిన్ను విడువను ఎడబాయని దేవుడు అని చెప్తున్నానండి. ఎందుకంటే ఆ మాట విన్నప్పుడు మీకు ధైర్యం కలగట్లేదా? నేను విడువను ఎడబాయను అంటాడండి.
అంటే మనల్ని ఎవరైనా విడిచిపెట్టచ్చు, కానీ దేవుడు ఏమన్నా తెలుసా, నిన్ను విడువనమ్మా, నిన్ను విడవను, ఎడబాయను, నిన్ను విడిచిపెట్టని వాడిని నేనే అని అంటున్నారు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా వ్యర్థమే. లోకముతో స్నేహము, దేవునితో వైరం అంటండి. లోకంలో ఏమేమి అందుకంటారు, మనం లోకానికి వేరే బ్రతకాలని చెప్తుంది వాక్యం. క్రైస్తవులమైన మనం లోకానికి వేరుగా ఉన్నామండి, వేరుగా బ్రతకమనే వాక్యం చెప్తుంది. అంటున్నాడు ఎవరితో స్నేహం చేయాలండి, దేవుడితోనే స్నేహం చేయాలి. ఇప్పుడు మీకు మంచి స్నేహితులు లేరనుకోండి, నా దేవుడే నాకు మంచి స్నేహితుడు అనుకుంటున్నారా? నాకు తండ్రి లేడు, నా దేవుడే నాకు తండ్రి అని అనుకుంటాను. ఎందుకంటే నా జీవితంలో ఒక తండ్రిగా చేయాల్సిన ప్రతి కార్యాన్ని కూడా పరలోక తండ్రి అయిన ఆయన నా జీవితంలో జరిగించారు. కాబట్టి మీ జీవితంలో మీకు ఎవరు లేరు, మీకు సహోదరులు లేరు, ఆయన నాకు సహోదరుడై ఉన్నాడు. తల్లి లేకపోవచ్చు, ఆయన నాకు తల్లి అయి ఉన్నాడు. ఈ తల్లి ఈ తండ్రి నేనే అని చెప్తున్నాడు. వీడు ఒక ప్రేమించిన వాడు కూడా ఆయనంటే, ఆయన ఎంతగా ప్రేమించారంటే తెలుసండి మనల్ని, మన కొరకు ఆయన ప్రాణాన్ని కూడా పెట్టేంతగా ప్రేమించారండి. మన కోసం ఎవరు ప్రాణం పెడతారండి? ఈరోజు మన కోసం ఎవరైనా ప్రాణం పెడతారండి? పెట్టరండి. మన తల్లిదండ్రులు పెట్టరు, మన కట్టుకున్న భర్త పెట్టరు, మన బిడ్డలు పెట్టరండి. నీ పాపాల నుంచి, నీ పాపాలు క్షమించాలంటే మీ ఇంట్లో నీకు ఇష్టమైన వాళ్ళని ఎవరినైనా బలిమంటే మనం ఇవ్వగలమండి? ఇవ్వమండి. నీకు లేకపోతే ఇలాంటి కార్యం జరగాలంటే నీ కొన్న దాంట్లో ఇవ్వమంటే ఇవ్వమండి. ఎందుకండి? ఆయన ఎంతో ప్రేమగా మనల్ని ప్రేమించి, మన అవసరాలను తీర్చి, మనకి కావాల్సిన ప్రతిదీ ఇచ్చి, ఇంకా మనం ఏమడుగుతున్నాం తెలుసా అండి? ఈ ప్రాణం కూడా ఇచ్చేది ప్రభువా అని అడుగుతున్నాం. ఇచ్చేసారు కదా. ఆ ప్రాణం అనుకుంటాము, ప్రాణం ఇచ్చేంతగా మనల్ని ప్రేమించారంటే ఎప్పుడైనా ఒక్క క్షణం ఆయన మన గురించి ఎందుకు అంత ప్రాణం పెట్టేంతగా మనల్ని ప్రేమించారు తెలుసా? మనం ఆయన బిడ్డలం కాబట్టి. కేవలం ఆ ప్రేమ తండ్రికి మాత్రమే ఉంటుంది, ప్రేమించి కన్న బిడ్డల గురించి ఆ తాపత్రయం ఉంటుంది. ఒక తండ్రి ఉన్నాడంటండి, ఆ తండ్రికి 2 కొడుకులు ఉన్నారండి. ఆ కొడుకులు ఆ బిడ్డలకి తల్లి లేదు, తండ్రి ఉన్నాడంట. తండ్రి ఇద్దరిని ప్రేమించాడంటండి, చాలా ప్రేమించాడంట. ఒక కొడుకు తండ్రి చెప్పినట్టుగా తండ్రి భయభక్తుల్లో పెరుగుతూ వచ్చాడంట. 2వ కుమారుడు ఏమయ్యాడంటే బయట ఉన్న చెడ్డ అలవాట్లకి అలవాటు పడి ఒకసారి బయట ఉన్న తెలుస్తానని ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ డ్రగ్స్ అని ఆ మత్తు పదార్థాలకి ఆ బిడ్డ అలవాటు అయిపోయాడంట. ఒక స్టేజ్ దాటిన తర్వాత ఆ మత్తులో ఉండి ఒక డాబా నుంచి ఆ బిడ్డ కిందకి పడిపోయాడంట. పడిపోతే అతని శరీరంలో ఉన్న రక్తం అంతా కూడా పోయిందంట. ఆ రక్తాన్ని తిరిగి ఆ రీప్లేస్మెంట్ చేస్తేనే ఆ డ్రగ్స్ ఆ బ్లడ్ లో మొత్తం ఇంక్లూడ్ అయిపోయిందంట. సో ఆయన అన్నారంటే మొత్తం బాడీలో అంతా బ్లడ్ అంతా తీసేసి మళ్ళీ అదే రక్తాన్ని ఎక్కించాలండి అని చెప్పారండి. అంటే సేమ్ అంత బ్లడ్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? అంటే ఇది రియల్ గా జరిగిందండి ఇక్కడ చోడవరం దగ్గర ఎక్కడం. అయితే వాళ్ళు చెప్తున్నారనమాట, ఆ తండ్రి అన్నాడంటండి, నాన్న నువ్వు ఆ డాక్టర్కి చెప్పాడంట, నాయనా నా శరీరంలో ఎంత రక్తం ఉంటుందో అంతా తీసేసుకో, లాస్ట్ బొట్టు వరకు కూడా తీసేసుకోండి, మీరు తీసుకుని నా బిడ్డని బ్రతికించండి అని చెప్పాడంటండి. చెప్పిన తర్వాత ఆ తర్వాత అన్నదమ్ములు కొన్ని రక్తాన్ని బ్లడ్ టెస్ట్ చేసేస్తే వాళ్ళెవరికి అది సూట్ అవ్వలేదంట. ఆ తండ్రికి మాత్రమే సూట్ అయిందంట. ఆ తండ్రి అన్నదంట, అయ్యా మీరు ఇచ్చింది ఎంత ఇచ్చినా సరిపోదు, తర్వాత మీరు ఇంత 70 years ఏజ్ లో మీరు ఇంత సాహసం చేస్తే మీరు మీ ప్రాణానికి చాలా కష్టం అని చెప్పారంట. చెప్తే ఆయన అన్నారంటే, పోన్లే బాబు, నేను 70 సంవత్సరాల వయసుకు వచ్చాను, సో నేను ఇంకా ఉన్నప్పటికీ పర్వాలేదు, నా బిడ్డ ఆరోగ్యంగా ఉంది, కానీ తిరిగి సజీవుడు అయితే చాలు అనుకున్నాడంట. ఆ శరీరంలో ఉన్న రక్తాన్ని అంతా తీసి ఆ బిడ్డకి ఎక్కించారంటండి. ఆ లాస్ట్ నిమిషం నా తండ్రి ఆ కొడుకు ఒక లెటర్ రాశాడంట. ఏంటో తెలుసండి, ప్రియ కుమారుడా, మరొకసారి నువ్వు ఇలాంటి తప్పు చేసి నువ్వు పడిపోతే తిరిగి నీ రక్తాన్ని ఇవ్వటానికి నా ప్లేస్ లో ఇంకెవరు నీకు లేదు. ఎందుకంటే ఈ రక్తాన్ని నాలో నుంచి నీలో పంపించాను, నీవు మార్పు చెందు, నీకున్న ప్రతి చెడ్డ అలవాటు నుంచి నువ్వు విడుదల పొందు, తిరిగి నువ్వు మారు మనసు పొందు, తండ్రి యందు తిరిగిరా అని చెప్తున్నారంట. ఎన్నోసార్లు తప్పిపోయిన స్థితిలో తిరిగి మళ్ళీ మన దగ్గరకు వస్తుంటే ఆయన ఏం చేస్తున్నారంటండి తెలుసండి, కడుగుతున్నారంట, శుభ్రం చేస్తున్నారంట. మళ్ళీ కొంతకాలం బలపడి మళ్ళీ వీళ్ళు ఏం చేస్తాం, మళ్ళీ లోకంలోకి వెళ్ళి చచ్చిపోతున్నామంట. అప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాం, మళ్ళీ మన తప్పు తెలిసి మళ్ళీ తిరిగి వస్తామంట. ఆయన అంటున్నారు,
వస్తున్నారు, కడుగుతూనే ఉన్నారు, మన ఒళ్ళు కడుగుతూనే ఉన్నారు కదండి. మన పాపం ఎలా ఉందో తెలుసండి. ఎవరిని పోల్చడం కాదు, కానీ ఒక పంది బొడ్డులో దొల్లితేనండి దాన్ని ఎవరిని శుభ్రం చేస్తారండి? చేస్తారండి? చెయ్యరండి. కానీ అలా దొల్లి వచ్చిన మనల్ని మన తండ్రి శుభ్రం చేస్తాడండి. నీళ్లతో కాదండి, తన రక్తంతో శుభ్రం చేశాడు. తిరిగి మళ్ళీ మనం అదే పాపంలో పడిపోతుంటే ఆయన ఏమంటున్నాడు? అమ్మా ఎన్నిసార్లు అమ్మా తిరిగి అదే పాపంలో పడిపోతాం. నేను ఒక తండ్రిలా నేను ప్రేమించాను, ఒక తల్లిలా నేను అప్పును చేర్చుకున్నాను, ఒక స్నేహితుడిలా నీ కోసం నేను ప్రాణం పెట్టాను కదా, ఇంకా నువ్వు ఆ పాపంలోనే బ్రతుకుతావా, అందులోనే ఉంటావా అని అడుగుతున్నారండి. అందులోనే ఉండిపోతే మనం ఖచ్చితంగా పరలోకం చేయాలండి. అనుకుంటున్నాం మనం, మేము భక్తి చేస్తున్నాం, మేము ప్రార్థనకు వస్తున్నాం, ప్రార్థన గట్టిగా చేస్తున్నాను, లేకపోతే నాకున్న బాధనంతా ఇక్కడ నేను చెప్పేసుకుంటున్నాను, ప్రభువా నేను ఇక్కడ వదిలేస్తున్నాను నా బాధని అనుకుంటున్నారేమో. కానీ ఆయన మర్చిపోడు కదండి మనం ఏం చేసినాం. అవును కదండి. యోసేపు గారిని ఇంట్లో నుంచి బయటకు పంపిస్తారు, అన్నలు బయటకు తోసేశారు, కానీ ఆయన ఎవరు విడిచిపెట్టలేదండి? దేవుడు విడిచిపెట్టలేదండి. ఆయన కమ్మనన్న ఉన్నారండి పక్కన, లేరండి. అందుకే బైబిల్లో అన్నిసార్లు రాస్తారేమో, నీ తల్లి విడిచినా నీ తండ్రి విడిచినా. నాకు ఎందుకు ఆ మాట బాగా అతుక్కుపోయింది. నీ తల్లి విడిచినా నీ తండ్రి విడిచినా నేను విడవన్నాను. సమూయేలు గారిని చిన్న వయసులోనే 5 సంవత్సరాల వయసులో, మన పిల్లల్ని అయితే మనం వదిలిపెట్టాం, కానీ అన్నగారు తీసుకొచ్చి తల్లిలో వదిలిపెట్టేసింది. ఆయనకి దగ్గర తల్లి ఉందండి, తండ్రి ఉన్నారా? లేదండి. కానీ వారందరి జీవితాలు దేవుడు ఎంత ఆశీర్వాదకరంగా మార్చాడండి. మరి మనం ఎందుకని ఇంత వయసు వచ్చింది మనకి? అయినా సరే దేవుడి గురించి మనకు తెలుసు, ఆయన చేసే కార్యాల గురించి తెలుసు, ఆయన చేసే అద్భుతాల గురించి తెలుసు, ఆయన ఎలాంటి వాడో తెలుసు, ఆయన సమర్థత తెలుసు, ఆయన న్యాయం తెలుసు, ఆయన నీతి తెలుసు. కానీ మనం ఎలా ఉన్నాం తెలుసండి? చిన్నపిల్లల్లాగే ఉండిపోతున్నాం అంటే. తిరిగి బయట తిరిగేసి దొల్లేసి వచ్చేసి ప్రభా కడిగాడంటే ఆయన ఎంతవరకు కలుగుతారు తెలుసండి. అందుకే అంటున్నాడు, మీరు ఇంకొక సంవత్సరం చూస్తాను, మీ మొక్క పండకపోతే ఆ చెట్టుని తీసి అగ్నిలో పడేస్తానని చెప్తున్నారండి. మనకి పిల్లలు కోపం చేస్తే కోపం లేదండి, తప్పు చేస్తే ఏం చేస్తాం? కొడతాం కదండి. వాళ్ళు నిప్పు ముట్టుకుంటారనుకో, ముట్టుకో అంటామండి. వెళ్ళి అంటామా? ముట్టుకోరా, పర్లేదు, ఏం పర్లేదు, కాదు అంటే అంటామండి. మన తండ్రి కూడా అంతేనండి. మనం తప్పు చేస్తుంటే వెళ్ళొద్దని మనల్ని గద్దించే హక్కు తండ్రికే ఉందండి. మనల్ని గద్దిస్తారు, తిరిగి మన గద్దింపుకు లోబడిన జీవితాలే ఉంటున్నాయంటండి మనల్ని. ఏమన్నా తెలుసండి? అమ్మా నేను కోడి కాసినట్టుగా నీ రెక్కల కింద నేను కాస్తాను రా నా దగ్గరికి అంటే కింద ఉంటుంది, మీరు రావట్లేదని అని అంటారండి. రావట్లేదంటండి మనం. యోహాను సువార్త 15వ అధ్యాయం చదవండి, కింద పైన అంటాడు, అమ్మ మీరు నాలో ఉండి ఫలించితేనే మీరు ఫలించినట్లు, మీరు నాకు వేరుగా ఉండి ఫలించలేరు. మీరు నాలో ఉండి మిమ్మల్ని అడిగి నేను చేసిందల్లా నేను చెప్పినలా చేస్తేనే మీకు కావాల్సిన ప్రతీది నేను అనుగ్రహిస్తాను అన్నాడు. అన్నం కావాలి, బట్టలు కావాలి, ఈ అడిగే పరిస్థితులు అంటే దయచేసి ఎవరు అడగద్దండి. ఆయన చెప్తున్నాడు, అడగొద్దమ్మా నాకు తెలుసు నీకేం కావాలి. ఆకాశ పక్షులకి ఆహారాన్ని ఎవరిస్తున్నారండి? నాకు ఒక 10 సంవత్సరాల క్రితం దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం అవుతుందండి. నాకు బాధ కలిగినా ఏం కలిగినా వెంటనే నాకు ఆ వాగ్దానం నాకు కళ్ళ ముందు అలా కనబడుతుంది. ఏమి కలవే సింహ పిల్లలు ఆకలి ఉంటాయి, కానీ నిన్ను నమ్మిన బిడ్డలకు ఏ మేలు కొదువై ఉండలేదని చెప్తారంట. ఆయన చెప్తున్నాడు కదా, నిన్ను నమ్మిన బిడ్డలకు ఏ మేలు కొదువలేదు. అందులో ఇది అని ఆయన వివరించలేదండి. ఏది అందులో అంటే అన్ని ఉన్నాయి, ఏ టు జెడ్, 1 నుంచి 100 వరకు ఈ లోకల్లో ఎన్ని ఉన్నాయి అన్ని ఇస్తానని చెప్తున్నాడు. ఇంకా అలాంటప్పుడు మనం ఆయన దగ్గర అడగాల్సింది ఏంటి, పొందుకోవాల్సింది ఏంటి? ప్రకటన గ్రంథం చదివితే తెలుస్తుందండి. చెవుగలవాడు విలువ అని ఉంటది. తర్వాత ఒక్కొక్క సంఘానికి ఆయన రాస్తూ ఉంటాడు. అసలు అది చదువుతుంటే భయం వేస్తుంది. అందులో ఒకరు ఉంటారండి హతసాక్షులు, అంటే మీ అందరికీ తెలిసే ఉంటది. క్రీస్తు వారి వరకు చనిపోయిన వాళ్ళు లేదా చంపబడిన వాళ్ళని హతసాక్షులు అంటారు. వాళ్ళంట ప్రభు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు అంటారు, ప్రభా మా కేకలు మేము మమ్మల్ని చంపేసిన వాళ్ళ కోసం మేము ఇంకా అడుగుతున్నాం కదా, వాళ్ళకి శిక్ష వేయరా, వాళ్ళ పరిస్థితి ఏంటి ప్రభు అని అడుగుతున్నారంట ఆయన. హతసాక్షులు అంటే మామూలు విషయం కాదండి, తెలుసండి. నిజంగా ఎవరు చూపిస్తారో దేవుడు సేవ చేస్తున్నందుకు నోట్లో యాసిడ్ వేశారండి. అసలు ఎంత భయంకరమైన పరిస్థితి. మనమైతే బాబా నేను దేవుడు రాస్తాను వెంటనే
వెంటనే నేను దేవుని వదిలేస్తాను బాబాయ్ నాకు వద్దు అంటాను. కానీ ఆయన నోట్లో యాసిడ్ పోసారంటే నిజంగా అది లోపలికి వెళ్తుంటే పైనుంచి ఇలా బయటకు వెళ్ళిపోయింది. అలాంటి హతసాక్షులు ప్రభు వారి దగ్గర అడుగుతున్నారంట, ప్రభువా మా ఆర్తనాదాలు వినరా మీరు అని అంటే ఆయన అంటారంట, ఆయన వాళ్ళకి మంచి వస్త్రాలు ఇచ్చారంట, తెల్లని వస్త్రాలు వేసుకున్నారంట, ఉన్నారంట అంటారు. ఇంకొంచెం కాలం మీరు వేచి ఉండండి, ఇంకా మీతో హతసాక్షుల అవసరాలు ఇంకా ఉన్నారు, వాళ్ళు వచ్చే వరకు ఉండండి అని చెప్తున్నారంట. వచ్చిన తర్వాత భయంకరమైన పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే మనం ఆగదంటే అక్కడ పురుగు చావుడు, అగ్ని ఆరుదు. ఇంక మన పరిస్థితి ఏంటంటే ఇంక భయంకరమైన పరిస్థితిలో వెళ్ళాడతాం. అందుకే అంటారు తెలుసా ప్రభు, ఏమో తెలుసా, నా బిడ్డలారా మీరు తప్పిపోకండి. మీరు ఏ ఒక్కరు తప్పిపోవడం నాకు ఇష్టం లేదు, ఏ ఒక్కరు తప్పిపోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నిత్య నరకంలోకి వెళ్ళడం మాకు ఇష్టం లేదండి. నిత్యం మనం ఆయనతోనే ఉండాలనుకుంటున్నారు. ఆయనతో కలిపి స్తుతించాలి. ఆయన్ని పరిశుద్ధుడు 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 నిత్యం ఆయన్ని స్తుతించాలి, ఆయన ఎందుకు ఆనందించాలి, ఆయన ఇచ్చే బహుమానం తీసుకోవాలండి. ఎవరికైనా కోరిక లేదండి ఆయన అసలు ఏమి ఇస్తారు మనకి అని ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారు? ఇక్కడ ఉంటా ఒక 100 ఏళ్ళు బతికేస్తాం ఈజీగా, వెళ్ళిపోతాం, పోనీ ఆయుష్ ఇస్తే దేవుడు, లేకపోతే ఏం నాకు తెలియదు. కానీ తర్వాత ఏంటండి మన పరిస్థితి ఎప్పుడైనా ఆలోచించారా? తర్వాత ఏంటి? నిజంగా ప్రకటన గ్రంథం చదవాలంటే చాలా భయం. మొన్న క్విజ్ కోసం జరుగుతుంది అనిపించింది. ఏం కాదు, అంటే మన కోసం దేవుడు ఇచ్చిన దాని కోసం దీన్ని దేవుడు ఇలా బలపరుస్తాడు అని చాలా చాలా అనిపించింది అనమాట. జీవ కిరీటాన్ని ఇస్తాను, ఆయన దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఆయన ఎంత బాగుంటుందంటే మంచి జీవ కిరీటాన్ని ఇస్తారని అని చెప్తాను. అలాంటి వాటి కోసం అడుగుతలేదండి తెలుసండి. పర్మనెంట్ గా ఉండి మనం ఏం అడగట్లేదు ఆయన దగ్గర. పరిశుద్ధాత్మ శక్తి ఉందనుకోండి మన దగ్గర, ఆయన అంటున్నారు భాషలతో, ఆయన దగ్గర ఎన్నో వరాలు ఉన్నాయి, ఫలాలు ఉన్నాయండి. ఏంటి తెలుసండి? భాషలు మాట్లాడే వరాలు ఉన్నాయి, దానికి అర్థం చెప్పే వరాలు ఉన్నాయి, దర్శనాల వల్ల ఉన్నాయి, కళలు ఉన్నాయి, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఇన్నింటి ద్వారా దేవుడు నీతో మాట్లాడుతుంటే మనం ఆయనతో మాట్లాడడానికి టైం లేదంట అసలు. మనకి భక్తులు చాలా మంది ప్రార్థనని కొన్ని కొటేషన్స్ తో చెప్పారంటే, నీ ప్రార్థన నీ మనసుకి దగ్గర, మన ప్రార్థన మన మనసుని దేవుడికి దగ్గర చేయాలంటే, మన కోరికలు కాదంట, మన కోరికల్ని దేవుడికి దగ్గర చేయాలంటే అసలు చెవుదాకా చేరు. మన మనసుతో చేసే ప్రార్థన ఆయన చెవుదాకా చేస్తుందంట, ఆయన చేతుల్లో విప్పి సహాయం చేస్తాడంట. మరి చాలా మాట ఉంటుంది, ఒకటి ఏం చేస్తండి, విననేటకు నా చెవులు మందం కాలేదండి. మరి ఎందుకంటే మనం ఏదైనా జరగట్లేదని మీకు ఎప్పుడు డౌట్ రాలేదా? ఎందుకని జరగట్లేదు? మనం అడిగిందల్లా చేయాలి కదా. మరి దేవుడే చెప్తున్నారు కదమ్మా, మీకు అన్ని నేను ఇస్తాను అని మనకు ప్రామిస్ చేశారు, భయపడకు. అన్నిటికీ ఆయన వాగ్దానాల నుంచి మనం ఎంతో ధైర్యం పొందుతున్నాం కదా. కానీ మనం అడిగింది ఎందుకు జరగట్లేదు? నేను ఇందాక చెప్పాను కదండి, మొదట్లో ఒకరోజు ప్రార్థన చెయ్యం, అది 2వ రోజు ఏమవుతుంది తెలుసండి, అలవాటు అయిపోతుంది. 3వ రోజుకి ఏంటంటే పర్లేదు ఇవాళ రోజుగా అనుకుంటాం. 3వ రోజుకి ఇంకా 4వ రోజుకి అలాగా ఏమవుతుంది తెలుసండి, ఇక్కడి నుంచి ఇలా దగ్గరగా ఉన్నది ఇలా 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 ఆయనకి దూరం వెళ్ళిపోతా ఉంటాం. ఆ తర్వాత ఏంటంటే పరిస్థితి, దూరం వెళ్ళిపోవాలని మళ్ళీ దగ్గరికి రావాలంటే ఎంత సమయం పడుతుందో తెలుసా? ఆయనకు ఒక్కసారి దూరం జరిగిన తర్వాత తిరిగి మళ్ళీ ఆయన దగ్గరికి రావాలంటే చాలా కష్టం. ఒకళ్ళ ప్రార్థన చేయాలి, మళ్ళీ ఒక్కొక్క పాపాలు మనం చేసిన ప్రతిదీ ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి మళ్ళీ ప్రభువాని దగ్గర చేరడానికి చాలా సమయం పడుతుందండి. అందుకే ఎవరు దయచేసి ప్రార్థన విషయంలో దూరం జరగకండి ప్రభు వారికి. ఈ 40 రోజులు అందరం దగ్గరగానే ఉన్నాం కదండి. 40 రోజుల తర్వాత ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దండి. ఎందుకంటే ఈ సమయం ఎలాగో మనం ఖాళీ చేసుకోమని కదా, మన పిల్లలతో మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రార్థన జీవితాన్ని కాదు, కుటుంబాలకు కడుతుంది. మన ప్రార్థన మన కుటుంబాలను కట్టాలి. మన ప్రార్థన దేవునికి దగ్గరగా చేరాలి. నిజంగా మొరపెట్టే వారికి నేను సమీపంగానే ఉన్నాను అంటున్నారు. ఎట్లండి ఆయన ఎంత సమీపంగా ఉంటారో తెలుసండి, మొహంలో మొహం పెట్టుకుని చూస్తే ఆయన దగ్గరగా ఉంటారట. మనం నిజంగా ప్రార్థిస్తే ఎలా అండి? నిజంగా ప్రార్థన చేయడం అంటే ఏంటి? కళ్ళు చూసుకుని అంతేనా? కాదండి, నిజంగా ప్రార్థించాలంట. మన స్థుతులు దేవునికి దగ్గరికి చేరాలంట. మన ప్రార్థన ఒక ధూపంలా అంటుందండి ప్రభు వారి దగ్గర. ధూపం అంటే తెలుసండి, ధూపం అంటే ఏంటండి? ధూపం
ప్రార్థన ధూపం నిత్యం వేయాలంటే, ప్రార్థన ధూపం వేయాలంటే మనం ఒక్కరోజు మానేస్తే చాలా పంపించుకోవడం ధూపం. అందుకే అంటారండి తెలుసండి, నేను ఒక 5 సంవత్సరాలు నేనేమో సిగ్గుపడట్లేదండి, ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే నిశ్చయంగా నేను చేసిన నా తప్పులో ఒప్పేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ఒక 5 సంవత్సరాలు నేను దేవుడు దూరంగా చర్చికోలేదు, సంఘానికి లేదు, రొట్టె ద్రాక్షలో పాలు పంచులు తీసుకోవట్లేదు, మొత్తం అన్నింటికి దూరం అయిపోయింది. తిరిగి నేను కట్టడానికి నాకు 4 సంవత్సరాలు పట్టింది. తిరిగి నా పాత జీవితంలోకి నేను ప్రభువులో కట్టడానికి 4 సంవత్సరాలు పట్టింది. ఎవరు దూరం అవ్వద్దండి. దేవుడు చెప్తాడు, ఈ 40 రోజులు మేము వస్తున్నాం కదా, వాక్యం వింటున్నాం కదా, ప్రార్థనలో గడిపేశాం కదా అని మాత్రం అనుకోకండి. ఆయన అంటున్నాడు, అమ్మ నిత్యము నా దగ్గర ఉండాలని ఆయన కోరుకుంటున్నట్టు. ఆయన కోరుకుంటే అవుతండి అది. ఆయన ఆల్రెడీ డిసిషన్ తీసుకుని వెళ్ళిపోయాడు. మనము అది డిసిషన్ తీసుకోవాల్సినాడు. ఎవరు తెలుసా? నిత్యము నేను మీతో ఉంటాను ప్రభువా అనే ఆ నిర్ణయం మనది. దానికోసం ఏం చేయాలండి? వాక్యం చదవాలి. వాక్యమై ఉన్న దేవుడు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం, వాక్యం అంటే ఆయన్ని మనం చదవటం. ఆయన మన కోసం ఏం చేశారు, మనం ఆయన కోసం ఎలా బ్రతకాలి, ఒక జీవిత కాలంలో మనిషి ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా బ్రతకూడదు, ఎలాంటి వాటిని చేయాలి, ఎలాంటి వాటిని చేయకూడదు, మన జీవితంలో ఏంటి అనేది మొత్తం బైబిల్లోనే ఉందండి. మనకి వేరే వాళ్ళు ఎవరు నేర్పించకండి, అన్ని బైబిల్లోనే ఉందండి. విశ్వాసం కలిగి బ్రతకాలంటే అబ్రహాం గారిని చూపిస్తున్నారు. నిజాయితీతో బ్రతకాలంటే ఎవరి వయసులో ఉన్నది ప్రతి దానికి దేవుడు చూస్తున్నాడని భయాన్ని ఏసేపుగా నేర్పిస్తున్నారు. ఒక మంచి కోడల్లో ఉండాలంటే రూతు గారు మనకు నేర్పిస్తారు. దయ కలిగి ఎలా ఉండాలో ఎస్తేరు గారు నేర్పిస్తారు. ఇంతకంటే గొప్ప మనుషులు బయట ఉన్నారంటారండి? బయట ఎవరు లేరు. అన్నింటికీ మనకు కారణం బైబిలే. అంటున్నారు, నేను నీకు తండ్రిని అయినానమ్మా, నేను నీకు స్నేహితుడిని అయినాను. ఈ రోజు మనం చెప్తున్నాడు ఆయన. మనకు ఈ శరీరంలో అందరికీ తండ్రి ఉండొచ్చండి, కానీ ఆయన మనకు పరలోకపు తండ్రి అయినాడు. ఎవరిని వదిలిపెట్టాలండి. ఎందుకంటే ఆయన అంటున్నాడు, మీలో ఏ ఒక్కరు తక్కువడో నాకు ఇష్టం కాదమ్మా. నేను భక్తి చేస్తాను, రక్షణలోకి నడవు. ఇందులో అంతమంది రక్షణ తీసుకోలేదు నాకు తెలియదు, కానీ రక్షణలోకి నడిపించకపోతే నువ్వెంత భక్తి చేసినా అది వ్యర్థమే. ఆయన అంటున్నారు, నా ద్వారా తప్ప ప్రభు వారి దగ్గరికి వెళ్ళడానికి వేరే దారి లేదండి. ఒక్క హైవే, అది ఎవరో తెలుసండి? ప్రభు అని యేసుక్రీస్తు వారు మాత్రమే.